పాకిస్తాన్ మమ్మల్ని ఐఎస్ఐ ట్రై చేసిన వాడే చెప్పాడు. ఇప్పుడు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేయాలంటే కూడా కష్టం అవుతుందని వాళ్ళు ఏం ప్లాన్ చేశారు అంటే, మన దేశాన్ని పాడు చేయాలంటే మన దేశాన్ని యొక్క స్ట్రెంగ్త్ ఏంటి? యువతకి డ్రగ్స్ అలవాటు చేద్దాం అని ప్లాన్ తీసుకొచ్చారు. అందుకోసమే ఎప్పుడు ఉండే గాంజా, కొత్తగా ఉన్న గాంజా మొక్క ఎప్పుడు కొత్తగా ఏం రాలేదు. దాని యొక్క ప్రాబల్యం పెంచారు. వాళ్ళ యొక్క ప్లేయర్స్తో ఇండియాలోకి డ్రగ్స్ పుష్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఇండియా కలవాలా, పాకిస్తాన్ కలవాలా? ఈ డ్రగ్స్ ఎవరైనా కన్జ్యూమ్ చేస్తున్నారు, మీరేదో కన్జ్యూమ్ చేస్తున్నారని మిమ్మల్ని పిలవలేదు. మిమ్మల్ని పిలిచిన ఉద్దేశం ఏంటంటే, మీరు మీ ఏరియాలో ఈ మెసేజ్ తీసుకువెళ్ళాలి. ఈ డ్రగ్స్ రహిత తెలంగాణగా, తర్వాత డ్రగ్స్ రహిత దేశంగా మనం మార్చాలి అంటే, పక్కనున్న శత్రు దేశాల ఈ కుయుక్తుల్ని మనం ఓడించాలి అంటే, ఈ డ్రగ్స్ నుంచి మన యువతను మనం కాపాడుకోవాలి. మీరు మెసెంజర్ లాగా, మీరు ఒక అంబాసిడర్ లాగా బిహేవ్ చేయాలి. మీకు ఎవరైనా డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తున్నారు సార్, మీరు డౌట్ ఉంటుంది, సార్ మా ఊళ్ళో మా ఏరియాలో డ్రగ్స్ తీసుకుంటున్నారు సార్, ఎవరు చెప్పాలి సార్, చెప్తే మమ్మల్ని తిడతారు అని డౌట్ వస్తుంది. 1908 ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. నువ్వు రాశారు, ఎక్కడ ఉంది? అరే టోల్ ఫ్రీ నెంబర్ ఎక్కడ పెట్టలేదా మీరు? 1908 ఐఎంఏ ఫ్లెక్సీలు ఉన్నాయి, 1908 ఫ్లెక్సీలు. 1908 అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్, దానికి ఫోన్ చేయండి. 1908 అది ఒక టోల్ ఫ్రీ నెంబర్. దాని ద్వారా ఏంటి అంటే, మీ యొక్క ఇన్ఫర్మేషన్ ఎవరు అడగరు, మీ యొక్క పేరు ఎవరు అడగరు, మీ డీటెయిల్స్ అడగరు, మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ మేము యాక్ట్ చేస్తాం. మన యొక్క ఎవరైతే డ్రగ్ కన్జ్యూమ్ చేస్తున్నారో, మీకు తెలిసిన వాళ్ళు, మీ బంధువులు, మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరైనా కన్జ్యూమ్ చేస్తుంటే వాళ్ళని శిక్షించడం మన ఏం కాదు.